ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు సుమా అడ్డా అస్సలు తగ్గేదేలే. వీళ్ళకి సీరియల్స్ లో ఉండేటువంటి క్రేజ్ అంతా ఇంత కాదు. వాళ్ళు మన సుమా అడ్డా షోకి వచ్చారంటే ఇంకా మాస్ జాతరే, ఎంటర్టైన్మెంట్ నెక్స్ట్ లెవెల్ చూపించడానికి వచ్చేస్తున్నారు అర్జున్, సుహాసిని, ప్రియాంక జైన్ అండ్ శోభా శెట్టి. అందరి ముందు ఐ లవ్ యు చెప్పి చూడు, అవే పడితే లైన్ లో పడతది, లేకపోతే తిడతది, పోతే ఇజ్జత్ పోతది, అది పోతే ఇంకొస్తది. ఏ దబిడి 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 నీ చెయ్యే గెత్తుగాల, ఏ దబిడి 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 నా చెంప మోగిపోయేలా. మనకి సమ్మర్ స్పెషల్ కాబట్టి మీకు మామిడికాయ ముక్కలు తీసుకోండి తీసుకోండి. ఎలా తినాలంటే ఇట్లా తినాలి. ఏది తిన్నగా చేయట్లేదా ఈ మధ్య? మామిడికాయ ముక్కలు తినగానే మీకు అమ్మమ్మ గుర్తొచ్చేసి ఉంటుంటుంది. అమ్మమ్మలు, నాన్నమ్మలు, మీ చిన్ననాటి జ్ఞాపకాలు ఏమైనా షేర్ చేసుకుంటారా అర్జున్? ప్రతి సమ్మర్ హాలిడేస్ కి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, ఊరు వెళ్ళినప్పుడు తోట నుంచి కాయలు తీసుకొచ్చి మా ముందే కొట్టి ఆ పచ్చడి పెట్టడానికి మేము కూడా పార్టిసిపేట్ చేసేవాళ్ళం. పెద్ద పెద్ద జాడీలు ఉండేవి, ఆ జాడీల్లో పెట్టి దాన్ని స్టోర్ చేసి ఆడేటప్పుడు తెలవకుండా పచ్చడిలో చేయబెట్టకరా పాడైపోద్ది అని చెప్పి కొట్టేవాళ్ళు. అయినా ఆడుతున్నప్పుడు అటెల్లి ఇటెల్లి చేయబెట్టాం, మొక్క తీసి దొంగతనంగా తీసుకొని దాన్ని తినే. పచ్చళ్ళు పాడవడానికి కారణం నువ్వేనమాట. సుహాసిని, మీ జ్ఞాపకం ఏంటి? నాకు మాత్రం మామిడికాయ అంటే గుర్తొచ్చేది మా నెల్లూరు చేపల పులుసు. ఇది తగిలిచ్చి పులుసు వేసి తింటే ఉంటది నా సామి. చేపలు తిన్న తర్వాత వాటర్ తాగొద్దు ఎప్పుడు. చేపలు లోపలికి వెళ్ళి గులుగులు గులుగులు చేస్తాయి. సో తనకైతే నెల్లూరు చేపల పులుసు గుర్తొస్తుంది. మీకు? నాకైతే మా మమ్మీ చేతి మ్యాంగో జ్యూస్, మంచి మంచి వేడి వేడి చపాతీలు చేసి దాంతో పాటు మామిడికాయ పచ్చడి. అంటే చపాతీలోకి మామిడికాయ జ్యూసా? అంటే అది థిక్ జ్యూస్ ఉంటది, మనకి పల్ప్ తీస్తారు కదా మ్యాంగోది. సో ఆ చపాతీ ముక్క తీసి దాంట్లో పిక్కలేసి ఆ జ్యూస్ ఇట్లా తీసుకొని అంటే బౌల్లో తీసుకుంటాం. ఐస్ క్రీమ్ లో ఆవకాయ టైప్ అన్నమాట. చెప్పండి, మీకేం గుర్తొస్తుంది? నాకు మ్యాంగోస్ అంటే అప్పుడు స్కూల్ ముందు బండి ఉండేది అక్క, మ్యాంగో బండి. దానికి మంచిగా కట్ చేసి ఉప్పు కారం అంతా వేసి ఇచ్చారనమాట. 5 రూపీస్ అనుకుంటా అప్పుడు ఒక మ్యాంగో పెద్దది ఇచ్చేవాళ్ళు. నేను అప్పటికల్లా ఇంకా పుట్టలేదా, చిన్నదాన్ని. సో ఇంకా అది తీసుకొని ఇంకా స్కూల్ అయిపోయిన తర్వాత అందరూ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేసుకొని తింటూ వెళ్ళేవారు అనమాట. సో మ్యాంగో అంటే అదే గుర్తుకొస్తుంది. ఓకే, సో మీ తీపి జ్ఞాపకాలని అన్ని చెప్పేశారు కాబట్టి ఇక టీమ్స్ గా డివైడ్ అయ్యి ఆట మొదలు పెట్టడమే తరువాయి. సుహాసిని అండ్ అర్జున్ ఒక టీమ్ గా ఆడబోతున్నారు. అది ఎప్పుడు అదే అంతేగా, అంటే ఆల్రెడీ వాళ్ళు కలిసి వర్క్ చేశారు కాబట్టి వాళ్ళు అలాగే ఒక టీమ్ గా పెట్టేశాము. ప్రియాంక అండ్ శోభ మీరు ఒక టీమ్ గా. మీరు ఎప్పుడైనా ఆడారా ఒక టీమ్ గా? ఆఫ్ కోర్స్, పెద్ద హౌస్ లోనే ఆడాము. సో ప్లీజ్ రండి, అర్జున్ ఇలా వచ్చేసేయండి, ప్రియాంక అటు వెళ్ళిపోండి. అర్జున్ సుహాసిని టీం పేరు ఫైర్ అండ్ అలాగే మన ప్రియాంక అండ్ శోభా టీం పేరు వైల్డ్ ఫైర్. వైల్డ్ ఫైర్ మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి వాళ్ళందరూ రెడీగా ఉన్నారు. అండ్ ఫైర్ మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి వీళ్ళు రెడీగా ఉన్నారు.